కాలసర్ప దోషం ఎన్ని విధాలుగా ఉంటుంది. ఇంతకుముందు కాలసర్ప దోషానికి సంబంధించినటువంటి వీడియో చెప్పినప్పుడు ఆ వీడియోలో లగ్నంలో రాహు ఉండాలని, ఆ లగ్నం కూడా రాహుకు లోపల ఉండాలని, సప్తమంలో కేతు ఉండాలని, 1, 2, 3, 4, 5, 6, 7 ఈ స్థానాల్లో కనుక సమస్తమైనటువంటి గ్రహాలు ఉంటే ఇది సవి కాలసర్ప దోషం అని. అలా కాకుండా లగ్నంలో రాహు ఉండి కేతువు సప్తమంలో ఉండి 8, 9, 10, 11, 12 ఈ స్థానాల్లో కనుక సమస్తమైనటువంటి గ్రహాలు ఉంటే అపసవ్య కాలసర్ప దోషం అని. సవ్య కాలసర్ప దోషం తీవ్రమైనటువంటిది, అపసవ్య కాలసర్ప దోషం అంత తీవ్రమైనటువంటిది కాదని ఈ లక్షణాలని పరిశీలించాం. ఇక కాలసర్ప వివిధ రకమైనటువంటి కాలసర్ప దోషాలు ఏ రకంగా ఉంటాయి. వీటికి లగ్నంలో రాహు ఉండాలనేటటువంటి నియమం లేదు. లగ్నం నుంచి రాహు తృతీయంలో ఉన్న, చతుర్థంలో ఉన్న, పంచమంలో ఉన్న, ఎక్కడ ఉండినప్పటికీ అక్కడి నుంచి సప్తమ స్థానంలో కేతువు ఉంటాడు. ఎక్కడ రాహు ఉంటాడో అక్కడి నుంచి కేతువు వరకు సవ్య దిశలో సమస్తమైనటువంటి గ్రహాలు ఉంటే ఈ వివిధ రకాల కాలసర్ప దోషాలు ఏర్పడతాయి. ఉదాహరణకి రాహువు చతుర్థంలో ఉన్నాడు అనుకుందాం, కేతువు దశమంలో ఉంటాడు. ఉన్నప్పుడు ఈ 4, 5, 6, 7, 8, 9, 10 ఈ స్థానములలో సమస్తమైనటువంటి గ్రహములు ఉంటే అది ఒక రకమైనటువంటి కాలసర్ప దోషం. రాహు తలభాగము, కేతువు తోకభాగము కనుక ఏ స్థానమందు రాహువు ప్రారంభమవుతున్నాడో ఆ స్థానం మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. ఉదాహరణకి చతుర్థంతో రాహు ప్రారంభమవుతుంటే అక్కడ స్థితమై ఉంటే కనుక మానవ జీవిత కారకత్వాలు చతుర్థానికి మాతృస్థానము, వాహనము, గృహము వీటి మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. అక్కడి నుంచి దశమం దాకా అన్ని స్థానాల మీద ఈ దోషం యొక్క ప్రభావం ఉంటుంది. అంతేకాని తృతీయం మీద కానీ, ద్వితీయం మీద కానీ, లగ్నం మీద కానీ, వ్యయం మీద కానీ, లాభం మీద కానీ వీటి మీద ఉండదు, అంత ప్రభావం ఉండదు. ఇది ఒక విషయం. తర్వాత రెండవది, 4వ స్థానం నుంచి దశమం దాకా ఈ గ్రహాల మధ్యలో ఉన్నప్పుడు ఏర్పడినప్పుడు వీటిలో ఉండేటటువంటి స్థానములు శుభస్థానములు అయినట్టయితే, గ్రహములు శుభగ్రహములు అయినట్టయితే వీటిని ఎలా పరిశీలించాలి? నైసర్గిక పాపులేవో, నైసర్గిక శుభులేవో నిర్ణయించుకొని వీటిలో లగ్నమును అనుసరించి ఆ స్థానముల యొక్క శుభత్వాలను నిర్ణయించుకొని ఆ స్థానములు కనుక ఉన్నట్టయితే ఈ 4 నుంచి 10 దాకా ఉండేటటువంటి ఈ స్థానములలో వాటి మీద కూడా ప్రభావం తక్కువ ఉండి శుభత్వాన్ని ఇస్తాయి. అంచేత ఇన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. మొత్తం 12 రకాల కాలసర్ప దోషాలు ఏర్పడతాయి. మనం 9/8/2004 నాటి చక్రాన్ని తీసుకున్నాం. ఆ రోజున మొత్తం 12 లగ్నాలు తిరుగుతాయి కనుక ఒక్కొక్క లగ్నం నుంచి ఏ లగ్నానికి ఏ కాలసర్ప దోషం ఏ విధంగా ఏర్పడుతుందో వీటిపైన వరుసగా పరిశీలించుకుంటూ వద్దాం. మొత్తం 12 కాలసర్ప దోషాలు. ఇవి ఆ సర్పం అంటే పాము కనుక పాముల పేరుతో పిలువబడతాయి. ఇది వీటి గురించి.